ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా చాలా హ్యాపీ. అండ్ యూఎస్ థ్యాంక్ యూ అలా మధ్య మధ్యలో కొడుతుండండి. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళు అని నేను చూస్తున్నా. థ్యాంక్ యూ. మా కో రైటర్ నాకు సింక్లో ఉంది. అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం, నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను. శ్రీరాములు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ పడతాయని మనం మాట్లాడుకుందాం. అని యునానిమస్, ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరున మీడియా మిత్రులందరికీ పేరున బిగ్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు అని చెప్పండి. కూర్చో, దీన్ని కూర్చో. అడిగేది ఉందా? చెప్పు అడిగి. ఇంకా సేమ్ కంటెంటే కదా. నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మొహం డల్గా ఉంది ఇప్పుడు మొహంలో ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు థియేటర్లు అని ప్రాంప్ట్గా ఉన్నాయండి, పెరుగుతూనే పోతాయి. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ, వైజాగ్లో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ అన్నింటిలో మామూలుగా సంక్రాంతి టైంకి 5 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని థియేటర్లు పడాలి అంతకంటే మంచి థియేటర్లు పడినాయి. సిటీలో కొంచెం ఉంది షార్టేజ్, అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు. సో షార్ట్ అయిపోద్ది నెక్స్ట్ 2 డేస్లో. నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ. నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా. సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్లు చూస్తాడు ఈసారి ముందుకంటే. సో నైజాంకి తను ఎప్పుడు స్ట్రాంగ్. ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం. ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి. ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు 5 సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆగకుండా ఎందుకు ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం కంటెంట్ మీదనే, ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి. ఇంకా ఎస్ యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు, మనం ఫస్ట్ డే కాబట్టి. ఇందాక చెప్పేశారా?